నమస్తే అండి. ఈరోజు ఈ 2 గుడ్లు తెచ్చి మళ్ళీ చెప్పేదా 2 కోడిగుడ్లు కొట్టానండి. దీనికి పోసాను. పోసి పొక్కులు కూడా దీనికి వేసేసా. జామ చెట్టుకి పూత నిండుగా వచ్చిందండి. చిన్నదే, తొట్టులోనే కదా, చిన్న తొట్టే రాలిపోతుంది. రాలకుండా ఉండాలని కొంచెం శక్తికి ఒక గుడ్డు పోస్తా కలిపి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. వాటర్ వేసి బాగా కలబెట్టి ఇప్పుడు కొంచెం మట్టిలో ఆడతా. సైడు చూస్తున్నారు కదా, చూపి ఈ ఏళ్ళకి కాడ మట్టిలో ఆడతా. కొంచెం లోడి చూడండి, చూస్తున్నారు కదా, కొంచెం పోస్తా. కొంచెం చూస్తున్నారా, చూడండి. జామ చెట్టుకి సత్వం రావాలి కదా, పూత నిలుపుకోవాలి. చిన్నదే కదా కుండి, అందువల్ల ఈ తడవ మార్చేటప్పుడు పెద్ద కుండీలో పెట్టుకుంటా. ఇప్పుడు మట్టి పోసేస్తున్నా, అది అవపడకుండా ఆ చెట్టుకి వెళ్ళిపోద్ది. మట్టి పోసేసి, ఈ మట్టే పక్కంది, నేనేం కొత్తది తేల, పోసి ఇట్లా అదిమేస్తా. ఇప్పుడు అదంతా శక్తి అయిపోద్ది. వేపాకు వేసి గుచ్చేసేసా. కాయలు 10 కాయలు అనుకో, 5 అయినా నిలబడతాయి మనకి ఇలా చేసుకుంటే. కొంచెం వేపపిండి కూడా రేపు వేసేస్తా. ఈరోజు ఏంలే, ఈరోజు వాన చెట్టుంది. ఇట్లా చేసుకోవాలండి. ఇది కొంచెం ఉంది, కొంచెం గజనమ్మ చెట్టుకి, కొంచెం నిమ్మ చెట్టుకి వేసేస్తా. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తా. ఇట్లా పురుగులు కూడా ఉంటాయండి అప్పుడప్పుడు. చూడండి పురుగులు, ఇలా అన్నీ చూసి తీసేసుకోవాలి మనం. ఇట్లా తీసేసుకోవాలి. అప్పుడప్పుడు ఎక్కుతాయి చూడండి. గజనమ్మ చెట్టుకి కొంచెం పోసేసి దీనికి కూడా మట్టి ఇట్లా వేసేసుకోవాలి. ఏంటంటే పోతప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం శక్తి ఇవ్వాలి. వాటికి మనం ఇచ్చేదేముంది, కడిగే కాకుండా ఇట్లా గుడ్డు అవి ఇస్తుండాలి. చూస్తున్నారు కదా, ఇవి కూడా పోసేసా. చెట్లు పోసేసి కొంచెం వాటర్ కలిపి చేస్తా. చూడండి. ఏడన్నా మళ్ళీ రా, మిద్ది పైన ఉన్నా. చూడండి, చూస్తున్నారు కదా, చూసి దూరంగా ఇట్లా వాటర్ కూడా ఇచ్చేసానండి. చూస్తాను చూడు, చెట్టుకేమో నిండుగా వస్తుంది. రాలుతున్నాయి. రాలేళ్ళకి ఇంకా నాకు మనసు ఏం బాగాలేదు. గుడ్లు కలిపి ఎత్తుకొచ్చా. దాకా రాలి చేస్తున్నామే అని. ఇప్పుడు 2 బీరకాయలు అవి ఉన్నాయండి, కోసుకొని వెళ్ళిపోదాం. చూడండి కాయలు మాకు వచ్చినప్పుడల్లా కాయ కోసుకుంటాం. ఉన్నాయి ఇంకా కాయలు కోసుకొని తినేసి పోతా ఉంటా. చూడండి, కొన్నాక ఇంత మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటాయి. ఏం లేదండి, మీరు వచ్చిన వీడియోనేనండి. ముందే 2 బీరకాయలు కోసుకొని వెళ్ళిపోతాం కూరకి. చూడండి, గుడ్లు అవి ఇస్తాం కాబట్టి అప్పుడే గుడి తొక్కులు. చూడు కాయలు అప్పుడే వచ్చేసినాయి. కాయలు చూడండి, ఆడే అరకిలో కాయలు ఉన్నాయండి ఆ చెట్టుకి. చూడండి, మొన్నే కదా శనగ్గింజలు వేసింది, 10 రోజులు అవుతుందా. నేను బాగా వచ్చేసింది. పూత వచ్చినప్పుడు మీకు ఒక వీడియో పెడతా చూడండి. మళ్ళీ పీకేటప్పుడు ఒక వీడియో పెడతా. మంచి అదునులో వేసుకుంటే ఇలాగ వస్తుంది. దీంట్లో సొరగింజ ఉండిందేమో పడిమలిసింది, ఇది వచ్చేస్తూ ఉంది. చూస్తున్నారు కదా, బాగా పుష్టిగా వస్తుంది. వేరుశనగ గింజలు కూడా బాగా వచ్చాయండి. చూడండి, 10 రోజులు 15 రోజులు అయిందంతే, బాగా వచ్చాయి. ఏంటంటే మనం శక్తి బాగా ఇస్తున్నాం. చూడండి బీరకాయ మొన్నే కదా కోసిందా, కరెక్ట్గా 5 రోజులు అయింది. మళ్ళీ వచ్చేసా. సొరకాయలే నిలవటం లేదండి ఆ చెట్టుకి. చూడండి తమకాయలు మొన్నే కోసా, ఇప్పుడు మళ్ళీ తమకాయలు వచ్చాయి. పెట్టింది కోసి ఈరోజు కూర చేసేసుకుంటాం. ఇంకేమండి సంగతులు?
ఇది కోసానండి. చూడండి చిన్నది దోస చెట్టు పడిమలిసింది, కాయలు కూడా కాస్తా ఉంది. అరటి చెట్టు కాయలు ఇచ్చేసా. ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు అట్ల వల్ల శక్తి బాగా. చూడండి టెంకాయ చెట్టు చిన్నది పెట్టుకున్నాము. దీంట్లో మేము తిని వేసిన ద్రాక్ష గింజలు, నల్ల ద్రాక్ష ఇది చూడండి పడిమలిచింది. దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఒక తొట్టి తయారు చేసి దాంట్లో నింపేస్తా. ఇది పెద్దదైన పాటు కూడా చూపిస్తాను మీకు. చూడండి మా చెట్లు ఎలా ఉన్నాయి. చూడండి ఇంకేమండి ఉంటానండి. ఇది చూడండి మాది తెల్ల ద్రాక్ష చెట్లు ఎంత బాగా వస్తున్నాయి. వానకి బాగా వచ్చేసేపటికి నేను ఆకులన్నీ కట్ చేసేసానండి. కింద దాకా అల్లిచ్చేస్తాం, ఆడ దాకా ఇంటికి. ఇప్పుడే అల్లుకుంటా ఉంది, సరసరా అల్లుకుంటుంది. చూడు ఇలాగ పురుగులు ఉంటాయండి, ఎన్ని చూస్తూ ఉండాలి. మళ్ళీ నేను నిద్రలేసి వచ్చేస్తా, వచ్చి అన్ని చిక్కుడు చెట్లకి అన్నీ చూసుకొని పోతూ ఉంటాయి. ఇట్లకి మళ్ళీ ఇప్పుడు మజ్జిగ కలపాల. ఎండ వస్తే ఇట్లాగ వచ్చి చంపేస్తా, చేతులతోనే చంపి బయట వేసేస్తాయి. ఇవి ఒక్కటే చెక్ చేసుకోవాలి మనం. చెట్లు వేసేవాళ్ళమే నిద్రలేసి వచ్చి ఒక అరగంట అన్నీ చెక్ చేసుకొని. పురుగులు కమ్మిర పురుగులు అవి వచ్చేస్తుంటాయి, రోజు రావు, ఎప్పుడో వచ్చేస్తాయి. అసలు ఒక తడవ ఉండనే ఉండవు, ఒక తడవ వచ్చేస్తాయి. ఇట్లాంటి ఆకులన్నీ తీసేస్తానండి, ఉంచను నేను, చేత్తోనే చింపేస్తా. ఏంటంటే కమ్మిర పురుగులు వస్తాయని. అదొకటేనండి మనం ఆడవాళ్ళమే చెట్లు వేసేవాళ్ళమి ఇవి ఒక్కటి చూసుకోవాలి. నిద్రలేసి వచ్చి ఒక అరగంట ఇవి చూసుకోవాలి. కమ్మిర పురుగులు ఉంటాయి అన్నీ తీసేసేసి చేత్తో నలిపేయటం, వెళ్ళిపోవటం అన్నారు. సరేనండి, ఈరోజుకి ఇంతేనండి. ఓకేనండి, బాయ్.